ఫ్రెండ్స్ ఈ కార్ని అయితే ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. కారు నెంబర్ వచ్చేసి DL8CAR2576 అండి ఫ్రెండ్స్. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI వైట్ కలర్ అండి, డీజిల్ వెర్షన్ కార్ అండి ఫ్రెండ్స్. మోడల్ వచ్చేసి 2017 అండి ఫ్రెండ్స్. ఫ్రంట్ చూస్తే చూడండి, బాండెటా కానివ్వండి, బంపర్ కానివ్వండి, హెడ్ లైట్స్ కానీ అన్ని కూడా బాగున్నాయి ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ అయితే కంపెనీ నుంచి వచ్చిన ఫ్రంట్ గ్లాస్ అయితే ఉందండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు కూడా గ్లాస్ అయితే చేంజ్ అయితే కాలేదండి. కార్ యొక్క టైర్స్ వచ్చేసి చూడండి, టైర్స్ వచ్చేసి 60 నుంచి 70% ఉన్నాయండి. ఫ్రంట్ వచ్చేసి చూడండి, లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే చూడండి, ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ స్క్రాచెస్ కానీ ఏదైతే కాలేదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, టైర్ వచ్చేసి 60 నుంచి 70% ఫ్రంట్ టైర్స్ వచ్చేసి 2 అయితే ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్లో ముందు డోర్ కానివ్వండి, చూడండి ఎక్కడ కూడా డ్యామేజ్ కానీ స్క్రాచెస్ కానీ లేవండి. కారుకు వచ్చేసి అన్ని గ్లాసులు కూడా కంపెనీ గ్లాసులు అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేస్తే చూడండి, పిల్లర్స్కి వచ్చేసి ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ అయితే లేదండి ఫ్రెండ్స్. చూడండి లెఫ్ట్ సైడ్లో పిల్లర్కి వచ్చేసి ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ అయితే లేదండి. కార్కి వచ్చేసి సీట్లు కానివ్వండి, ఫ్రంట్ సీట్లు కానివ్వండి, బ్యాక్ సైడ్ సీట్లు కానీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఫుల్ మ్యాటింగ్ అయితే లేదండి ఫ్రెండ్స్. చూడండి, మాన్యువల్ గేర్స్ అండి. మైలేజ్ వచ్చేసి 25 ఎబోలో ఉంటుంది ఫ్రెండ్స్. ఏసీ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ అయితే ఉంది. చూడండి, ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేనైతే ఇయర్ బ్యాగ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, బ్యాక్ సైడ్లో ఏసీ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్లో ముందు డోర్ నుంచి అయితే నేనైతే చూపించానండి. ఇంకా వెనక డోర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. బ్యాక్ సైడ్లో చూడండి, సీట్లు అయితే చూడండి, బ్యాక్ సైడ్ సీట్లు కూడా చాలా బాగుతున్నాయి. ఎక్కడ కూడా చిరగడం లాంటివి ఏవైతే లేదండి. డ్యామేజ్ అయితే ఎక్కడ కూడా కాలేదండి ఫ్రెండ్స్. బాగున్నాయి ఫ్రెండ్స్. సీట్లు వచ్చేసి బ్యాక్ సైడ్ సీట్లు కూడా బాగున్నాయండి. బ్యాక్ సైడ్ ఏసీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. కార్కి వచ్చేసి పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, పవర్ మిర్రర్, స్టీరింగ్ అడ్జస్టబుల్, సెంటర్ లాకింగ్, స్టీరింగ్ పైన కంట్రోల్స్ అన్ని ఉన్నాయి, పనిచేస్తున్నాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంటీరియర్ కానీ అవుట్ కానీ చాలా బాగా అయితే ఉందండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగా అయితే ఉంది. ఎక్కడ కూడా ఏమైతే కాలేదు ఫ్రెండ్స్. కార్ వచ్చేసి డీజిల్ వర్షన్ కార్ అండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ లో టైర్స్ వచ్చేసి 50% లో ఉంటాయండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ 2 టైర్స్ వచ్చేసి 50% లో ఉంటాయండి. చూడండి, బ్యాక్ సైడ్ లో చూడండి, డిక్కీ సైడ్ చూసుకుంటే అయితే బ్రేక్ లైట్స్ కానివ్వండి, డిక్కీ యొక్క గ్లాస్ కూడా కానివ్వండి, డిక్కీ కానివ్వండి బాగుంది ఫ్రెండ్స్. కార్ నెంబర్ వచ్చేసి DL8CAR2576 అండి. బంపర్ కూడా బాగుంది. బ్రేక్ లైట్స్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే పలకడం లాంటివి అయితే ఏమైతే లేదండి. డిక్కీ యొక్క గ్లాస్ కూడా బాగుంది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఇప్పుడు డిక్కీని అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చూడండి, డిక్కీలో కూడా ఎక్కడ కూడా ఏ రస్ట్ అయితే రాలేదండి. షోరూమ్ నుంచి అయితే ఎలా ఉందో అలాగనే ఉందండి ఫ్రెండ్స్. స్టెప్ని కూడా అవైలబుల్లో ఉంది ఫ్రెండ్స్. జాకీ కానివ్వండి, స్పానర్స్ కానీ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడండి, నేను వచ్చేసి ఇంకా డిక్కీ సైడ్ అయితే చూపించడం అయితే అయిపోయింది. ఇంకా నేను రైట్ సైడ్కి వస్తే మాత్రం రైట్ సైడ్లో బ్యాక్ చూడండి, బ్యాక్ సైడ్ డోర్ దగ్గర చూడండి, టైర్ అయితే 50 నుంచి 60%లో ఉన్నాయండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్లో వెనకాల డోర్ తీస్తే మాత్రం చూడండి, కార్కి వచ్చేసి పిల్లర్స్కి వచ్చేసి ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదండి. పవర్ విండోస్ అయితే బ్యాక్ సైడ్లో కానీ ఫ్రంట్ సైడ్లో కానీ ఉంటాయండి. ముందు సైడ్ చూడండి, మ్యూజిక్ ప్లేయర్ అయితే వర్కింగ్లో ఉంది. నేను వచ్చేసి ఇంకా ముందు డోర్ అయితే తీస్తే చూడండి, కార్కి వచ్చేసి పవర్ స్టీరింగ్ కానివ్వండి, పవర్ విండోస్ కానీ, పవర్ మిరర్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. డ్రైవర్ సీట్ అయితే 8 అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. ఓకేనా, కార్కి వచ్చేసి 2 కీస్ అయితే ఉన్నాయండి. మ్యూజిక్ ప్లేయర్ అయితే కంపెనీ అయితే ఉంది. ఇయర్ బ్యాగ్స్ కూడా ఉందండి ఫ్రెండ్స్. పవర్ విండోస్ అయితే ఉన్నాయండి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది. ఈ కార్ యొక్క రీడింగ్ వచ్చేసి చూడండి, నేనైతే చూపిస్తాను. 84,000 రీడింగ్ అయితే ఉందండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా 84,401 రీడింగ్ అయితే ఉందండి. సీట్లు కానివ్వండి, ముందు సీట్లు కానివ్వండి, వెనకాల సీట్లు కానీ బాగున్నాయి. నేను వచ్చేసి ఇంకా రైట్ సైడ్ అయితే చూపించాను. 60 నుంచి 70% ముందు టైర్స్ వచ్చేసి 2 అయితే ఉన్నాయండి. చూడండి, ఫ్రంట్ చూస్తే బాండెటా కానివ్వండి, బంపర్ కానివ్వండి, హెడ్ లైట్స్ కానీ బాగున్నాయి ఫ్రెండ్స్. ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి కంపెనీతో వచ్చిన గ్లాస్ అయితే ఉంది. నేను వచ్చేసి ఇంజిన్ అయితే చూపిస్తున్నానండి. యాప్రాన్స్ కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అయితే కాలేదు. షోరూమ్ నుంచి అయితే ఎలా వచ్చిందో అలానే ఉంది ఫ్రెండ్స్. కార్కి వచ్చేసి నిన్ను అన్ని ఆయిల్స్ అయితే చేంజ్ చేయించి అయితే పెట్టాను ఫ్రెండ్స్. బ్యాటరీ కూడా న్యూ బ్యాటరీ అండి. చూడండి, కూలెంట్ ఆయిల్ కానివ్వండి, ఇంజన్ ఆయిల్ కానివ్వండి, ఏసీ ఫిల్టర్ కానివ్వండి, ఆయిల్ ఫిల్టర్ కానివ్వండి, డీజిల్ ఫిల్టర్ కానివ్వండి, అన్నీ కూడా ఆయిల్తో సహా నేనైతే చేంజ్ చేయించి అయితే ఉంచాను ఫ్రెండ్స్. ఓకేనా, కార్ వచ్చేసి చాలా బాగుంది. తెలంగాణలో నేనే రిజిస్ట్రేషన్ అయితే చేసిస్తానండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన తర్వాత అయితే నేనైతే కారు ప్రైస్ అయితే 630 అయితే చెప్తున్నానండి. ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, కొద్దిగా అయితే నెగోషియబుల్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ యొక్క కార్ ఏదైనా అమ్మాలన్నా మీ కార్ యొక్క ఫోటోస్ కానీ వీడియోస్ కానీ లోపల బయట తీసి నా యొక్క నెంబర్కి అయితే పంపగలరు. ఓకే, నా యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. కార్ యొక్క మోడల్ వచ్చేసి 2017 అండి ఫ్రెండ్స్.
షిఫ్ట్ డిజైర్ వీడిఐ 630 మాత్రమే, కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ.